రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వకృపానిధి కలిగిన సర్వాంతర్యామి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయం నుంచి ఈ క్షణం, ఈ రాత్రి వరకు మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించి ఉన్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, మా ప్రయాణాల్లో ప్రతి విషయంలో మీరు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించి ఉన్నారు తండ్రి. స్తోత్రాలు దేవా. నీ దక్షిణ హస్తపు నీడలో మమ్మల్ని కాచి కాపాడి ఈ క్షణమున తండ్రి నీ నామంలో మోకరించే అద్భుతమైన అవకాశమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. అవును తండ్రి, మాకు ప్రతి విషయంలో మేలు చేసే గొప్ప దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. మేము ఎలాంటి స్థితులలో వెళ్ళినను మమ్మల్ని బలపరిచే గొప్ప బలవంతుడుగా మాకున్నందుకు స్తోత్రాలు తండ్రి. మా సమస్యలలో సమాధానం ఇచ్చేవాడుగా, సమాధానకర్త అయిన గొప్ప దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చే గొప్ప దేవుడవుగా తండ్రి, మమ్మల్ని కనికరించి నీ కృప చూపించే మా తండ్రిగా మాకున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు సమస్తము తెలుసు తండ్రి. బలహీనతలో ఉన్నట్లయితే బలపరచండి తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్నట్లయితే మంచి ఆరోగ్యంను దయచేయండి తండ్రి. దేవా, అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి, ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులు ఎన్నో కుటుంబాలు ఉంటుండగా మీరు సహాయాన్ని అందించండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించి మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రక్షణ మారు మనసు లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని రక్షణ మారు మనసును దయచేయండి తండ్రి. దేవా, ఎంతో మంది నశించిపోవచ్చున్నారు తండ్రి. వారు ప్రభా నీ సువార్త తెలుసుకోలేక, మీరే నిజమైన దేవుడు అని తెలుసుకోలేక ఎంతోమంది కాలగతులలో కలిసిపోవచ్చున్నారు తండ్రి. దేవా, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రక్షించండి. రక్షణ లేని వారికి రక్షణను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. వివాహం కాని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చక్కటి సంబంధాలను మీ నామంలో దయచేయండి తండ్రి. మీ నామంలో ఘనముగా వారి వివాహాలు జరుగుటకు మీరు కృప చూపించండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తోడై నడిపించండి. దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబాల మధ్య గొడవలతో, కలహాలతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. చక్కటి సమాధానం చేత, చక్కటి ప్రేమ చేత ప్రభా అందరూ కలిసి సంతోషంగా జీవించుటకు నీ కృప వారిపై దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్న మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. తోడై నడిపించండి తండ్రి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి పరిపాలన ప్రజలకు అందించుటకు మీరు కృప చూపించి సహాయం దయచేయమని పడుకొని ఉండగా తండ్రి ప్రశాంతమైన నిద్రను దయచేయండి. అలసిపోయిన మా దేహములకు తండ్రి నెమ్మది, ప్రశాంతకరమైన నిద్రను దయచేసి రేపటి గూర్చి మమ్మ సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.